హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నర్రా వేణు సౌజన్యంతో బ్లేజ్ పాస్కల్ 364వ వర్ధంతి. ఆ స్మృతిలో బ్లేజ్ పాస్కల్ జీవిత విశేషాలని మన కానమూకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికను వినిపిస్తాను. ఇక వినండి. బ్లేజ్ పాస్కల్ 364వ వర్ధంతి. ఇక వినండి. బ్లేజ్ పాస్కల్ ఆయన జూన్ 19, 1623లో జన్మించి ఆగస్టు 19, 1662 అంటే 364 సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు. ఆయన అసాధారణ మేధావి. మరి ఆగస్టు 19, 1662న ప్యారిస్లో మరణించిన బ్లేజ్ పాస్కల్ 17వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రతిభావంతమైన ఫ్రెంచ్ మేధావుల్లో ఒకరు. గణితం, భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన కృషి మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బాల్యంలోనే అసాధారణ ప్రతిభ కనపరిచారు ఆయన. 1623లో జన్మించిన పాస్కల్ బాల్యంలోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే కోనిక్ సెక్షన్స్కు సంబంధించిన పాస్కల్ థియోరామ్ అనే దాన్ని రూపొందించాడు. ఇక పీడనం, ద్రవాలపై పరిశోధనలు ఆయన చేసినవి పరిశీలిస్తే ద్రవాలలో పీడనం ఎలా వ్యాపిస్తుందో వివరించే పాస్కల్ సూత్రం, పాస్కల్స్ ప్రిన్సిపల్, హైడ్రాలిక్స్ రంగానికి ఎంతో కీలకమైంది. అది ఆయన గౌరవార్థం భౌతిక శాస్త్రంలో పీడనాన్ని కొలిచే అంతర్జాతీయ ప్రమాణానికి పాస్కల్ పిఏ అని పేరు పెట్టారు. ఇక మొదటి యాంత్రిక క్యాల్కులేటర్ కూడా ఆయన రూపొందించినట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. 1642లో తన తండ్రి పన్నుల లెక్కలు చేయటంలో సహాయం చేయటానికి పాస్కలైన్ అనే యాంత్రిక క్యాల్కులేటర్ను రూపొందించాడు ఆయన. ఇది ఆధునిక కంప్యూటింగ్ చరిత్రలో ఒక ముఖ్యమైన తొలి అడుగుగా పరిగణించబడుతుంది. ఇక సంభావ్యత సిద్ధాంతానికి పునాదిని ఎలా అనేది మనం గమనిస్తే గణిత శాస్త్రవేత్త పియర్ డి ఫెర్మాట్తో కలిసి పాస్కల్ ఆధునిక సంభావ్యత సిద్ధాంతానికి పునాది వేశారు. నేడు ఇది బీమా, ఆర్థిక విశ్లేషణలు, గణాంకాలు, స్టాక్ మార్కెట్ విశ్లేషణ ఇటువంటి అనేక రంగాల్లో కీలకంగా ఉంది. ఇక పాస్కల్ ట్రయాంగిల్ అనే దాన్ని మనం పరిశీలిస్తే ద్విపద విస్తరణలు సహా గణితంలోని అనేక అంశాల్లో ఉపయోగపడే సంఖ్యల త్రిభుజాకార నిర్మాణం పాస్కల్ ట్రయాంగిల్ ఆయన పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక వాతావరణ పీడనం అలాగనే శూన్యం గురించి పరిశీలిస్తే గాలికి బరువు ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుందని ప్రయోగాల ద్వారా చూపించాడు పాస్కల్. అలాగే శూన్య ప్రదేశం అదే వ్యాక్యూమ్ ఇది సాధ్యమేనని ప్రయోగపూర్వకంగా నిరూపించడంలోనూ పాస్కల్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆయన ప్రసిద్ధ రచనలు గమనిస్తే పాస్కల్ రచనల్లో లెటర్స్ ప్రొవిన్షియల్స్ అలాగనే పెన్సీస్ ఇవి అత్యంత ప్రసిద్ధమైనవి ఆయన రచనలు. ఇక తత్వశాస్త్రం మరియు పాస్కల్ పందెం గురించి గమనిస్తే పాస్కల్ క్రైస్తవ మతాన్ని సమర్థిస్తూ అనేక ఆలోచనలు వ్యక్తం చేశాడు. అందులో ప్రసిద్ధమైంది పాస్కల్స్ వ్యాగర్, అదే దాన్నే పాస్కల్ పందెం అని కూడా అంటారు. దేవుడిని నమ్మడం వల్ల కలిగే సంభావ్య ప్రయోజనాలు నమ్మకపోవడం వల్ల కలిగే సంభావ్య నష్టాల కంటే ఎక్కువగా ఉండవచ్చనే తాత్విక వాదన ఇది. ఇక గణితం నుంచి భౌతిక శాస్త్రం వరకు, శాస్త్రం నుంచి తత్వశాస్త్రం వరకు తన అసాధారణ మేధస్సుతో మానవ జ్ఞానానికి చెరగని ముద్ర వేసిన మహామేధావి బ్లేజ్ పాస్కల్. ఆయన 364వ వర్ధంతి సందర్భంగా
మిత్రుడు నర్రా వేణు అందజేసిన ఈ నివాళి అంశాన్ని బ్లేజ్ పాస్కల్ 364 వర్ధంతి ఆయన జీవిత విశేషాలని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.